అండ్ ఇందులో ఏఐ ఫీచర్స్ కోసం సపరేట్ బటన్ అయితే ఇచ్చారు. సో ఈ డెలివరీ జాబ్స్ ఎవరైతే చేస్తారో అండ్ క్యాబ్ డ్రైవింగ్ జాబ్స్ ఎవరైతే చేస్తారో అక్కడ మీకు ఇరిటేషన్ అనిపించేసింది, ఫోన్ తీసి నేలకేసి కొడదాం అన్నట్లు కూడా అనిపించింది. కెమెరా యాక్సెస్ చేసినప్పుడు ఆ పైనకి మనకు కొంచెం చూపించింది. ఈవెన్ దో వీళ్ళు ఫెజిబుల్ కాన్స్ ఆ ప్రైస్ లో నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం వీడియోలో Moto 860 Pro ఈ ఫోన్ గురించి కంప్లీట్ రివ్యూ చూద్దాం. ఈ ఫోన్ నేను పర్చేస్ చేసి సొంతంగా రివ్యూ చేస్తున్నాను, రివ్యూ యూనిట్ అయితే కాదు. సో రివ్యూ అయిపోయింది కాబట్టి నా దగ్గర నుండి ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్ లో టెక్స్ట్ చేయండి, నేను కొన్న దాని మీద కొంచెం తగ్గించి మీకు ఈ ఫోన్ అయితే అమ్మేస్తాను. కొనుక్కోవాలనుకునే వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. దాదాపు ఒక 10 రోజుల దగ్గర నుంచి కొన్ని వందల కామెంట్లు వచ్చినాయి ఈ ఫోన్ గురించి రివ్యూ చేయమని చెప్పి. చాలా మంచి ఇంప్రెషన్ అనిపించింది. అండ్ ఇన్ హ్యాండ్స్ నేను ఫీల్ అయినప్పుడు కూడా దీని మీద కెమెరాస్ ఇన్ డెప్త్ నేను చెక్ చేసా, గేమింగ్ గా చెక్ చేశాను, అండ్ బ్యాటరీ ఎవ్రీథింగ్, పర్ఫార్మెన్స్ ఎవ్రీథింగ్ చెక్ చేశాను. వన్ వర్డ్ లో చెప్తున్నా, నా వరకు అయితే ఆల్ రౌండర్ ఫోన్ అన్నట్లు అనిపించింది. కానీ కొన్ని సెట్ ఆఫ్ పీపుల్ కి ఇది సెట్ అవ్వదు. కొన్ని సినారియోస్ లో దీన్ని యూస్ చేయడం కొంచెం ఇబ్బంది పడవచ్చు. ఆ సిచువేషన్స్ ఏంటి అండ్ ఎవరికి ఈ ఫోన్ సెట్ అవ్వదు అనేది వీడియో ఎండ్ లో చెప్తాను. డిపార్ట్మెంట్ వైస్ ప్రతి ఒక్కటి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఒక మంచి ఆల్ రౌండర్ ఫోన్ కింద ఉండిద్ది. ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ తో స్టార్ట్ చేద్దాం. డాక్యుమెంటేషన్ ఉంది, సిమ్ ఎజెక్టింగ్ టూల్ ని ఇస్తున్నారు, తర్వాత మొబైల్ ఫోన్ కనబడుతుంది, అండ్ 90 వాట్ టైప్ సి అడాప్టర్ ఇస్తున్నారు, అండ్ టైప్ సి టు టైప్ సి కేబుల్ ఒకటి వస్తుంది. సో ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్. బాక్స్ కంటెంట్స్ పరంగా థమ్స్ అప్ ఇవ్వలేం, ఎందుకంటే వీళ్ళు కేస్ ఇవ్వట్లేదు అండ్ స్క్రీన్ గార్డ్ ఇవ్వట్లేదు. ఈ రెండు బయట మార్కెట్ లో దొరకట్లేదు. అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు కేసు స్క్రీన్ గార్డ్ ఇస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్, బట్ అక్కడైతే మిస్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఫోన్ బిల్డ్ క్వాలిటీ, డిజైన్, కంఫర్ట్ వీటి గురించి మాట్లాడుకుందాం. సైడ్స్ మొత్తం కూడా ఇది ప్లాస్టిక్ ఫ్రేమ్ తోనే వస్తుంది, పాలికార్బన్ ఫ్రేమ్, మెటల్ ఫ్రేమ్ అయితే కాదు. బ్యాక్ సైడ్ వేగన్ లెదర్ ఫినిష్ తో వస్తుంది. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ యూస్ చేశారు. 7i ప్రొటెక్షన్ మరి అంత తోప్ లెవెల్ ప్రొటెక్షన్ కాదు, మరి తీసి పడేసేది కాదు. క్రాచెస్ అవి పడకుండా కొంచెం రెసిస్ట్ చేయగలిగితే. అండ్ మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ MIL 810H ప్రొటెక్షన్ ఉంది. అంటే ఫోన్ కొంచెం డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్షన్ ఈ మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ కూడా ఉపయోగపడింది. ప్లస్ IP68 ప్లస్ IP69 వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. జెట్ స్పీడ్ లో వాటర్ స్ప్రే చేసినా కానీ ఈ ఫోన్ కి ఏం కాదు. కాకపోతే వాటర్ డ్యామేజ్ అయితే వారంటీ ఎవరు, అది కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే ఫోన్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. అసలు 5500 mAh బ్యాటరీ వస్తుంది, బట్ ఎక్కడ ఆ ఫీల్ లేదు. నాకు సుమారు 3500 ఒక 4000 mAh బ్యాటరీ ఉన్నట్లు అనిపించింది. 185 grams తోనే వస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, కొంచెం హైట్ ఉంటుంది, టాలర్ ఉంటుంది, బట్ సైజ్ విడ్త్ పరంగా మాత్రం చాలా తక్కువ ఉండిద్ది. చేతుల్లో ఫార్మ్ ఫ్యాక్టర్ మీకు చాలా బాగా అనిపించింది. కాన్ఫిడెంట్ గా మనం ఫోన్ పెట్టుకోగలం. సరే, ఇవన్నీ పక్కకు పెట్టేద్దాం. ఇంకా ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. ఇందులో MediaTek Dimensity 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ తో వస్తుంది. దీని ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ 3.35 GHz ఉంటుంది. వీళ్ళు మెన్షన్ చేయడం అయితే 1.5 million ప్లస్ Antutu స్కోర్ అయితే మెన్షన్ చేస్తున్నారు. 8 lakhs అబౌవ్ వచ్చింది అంతే. జస్ట్ 8,19,000 అరౌండ్ వచ్చింది Antutu స్కోర్. 1.5 million ఎక్కడ, 8 lakh ఎక్కడ. మేబీ వీళ్ళు 12,256 చెక్ చేసి ఉంటారు. నా దగ్గర ఉంది 8,256. ఇంకా CPU థ్రోట్లింగ్ టెస్ట్ చేసినప్పుడు 95% వరకు వచ్చింది. అక్కడ కొంచెం బ్యాలెన్స్డ్ గానే పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. సో ఈ టెక్నికల్ స్కోర్స్ పరంగా చూస్తే అబవ్ యావరేజ్ పర్ఫార్మ్ చేసింది. ఇంకా రియల్ లైఫ్ లో BGMI ఆడినప్పుడు ఎలా అనిపించింది అంటే, నేను కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్లోనే గేమ్స్ అయి చెక్ చేసా, 60 FPS సపోర్ట్ కనబడుతుంది. స్మూత్ ఎక్స్ట్రీమ్ వరకు మాత్రమే. ఎక్స్ట్రీమ్ ప్లస్ గానీ అల్ట్రా ఎక్స్ట్రీమ్ గానీ ఇలాంటి సపోర్ట్స్ అయితే ఏమీ లేవు. జస్ట్ 60 FPS ఇచ్చారు. 30,000 లో ఉన్నప్పుడు మినిమం 90 FPS గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది అన్నట్లు అనిపించింది. అండ్ ఓవరాల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బానే ఉంది. బట్ చేతిలో గేమ్స్ ఆడుతున్నప్పుడు అయితే స్క్రీన్ పరంగా మీకు ఏమి ఇబ్బంది పెట్టదు. ఫ్రేమ్ డ్రాప్స్, లాగ్స్ వీటి పరంగా మాట్లాడితే అవేమీ లేవు, చక్కగా గేమ్స్ ఆడుకోవచ్చు. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. స్మూత్ ఎక్స్ట్రీమ్ లో కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది. Dimensity 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్, గేమింగ్ క్యాపబిలిటీ చాలా బాగుంది. ఈవెన్ గేమర్స్ కూడా పిక్ చేసుకోవచ్చు. బట్ అదే పనిగా కూర్చొని గేమ్స్ ఆడుకోవడానికి అయితే గట్టిగా రికమెండ్ చేయలేం. బట్ ఇప్పటి వరకు అయితే మాత్రం పర్ఫార్మెన్స్ నాకు మంచిగా అనిపించింది. నేను సాటిస్ఫై అయ్యాను. జనరల్ టాస్క్ కానివ్వండి, డే టు డే యాక్టివిటీస్ కానివ్వండి, అట్లాంటి పరంగా అసలు మీరు ఎక్కడ ఇబ్బంది పడరు. పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ పరంగా థమ్స్ అప్. ఇంకా ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్, మల్టీ టాస్కింగ్ వీటి పరంగా మాట్లాడదాం. LPDDR5X ర్యామ్ తో UFS 4.0 స్టోరేజ్ టైప్ తో ఈ ఫోన్ వస్తుంది. ప్రీవియస్ జనరేషన్ LPDDR4X UFS 2.2 వచ్చేవి. ఆ దరిద్రం ఇప్పుడు పోయి కొద్దిగా LPDDR5X UFS 4.0 స్టోరేజ్ టైప్ తీసుకొని వచ్చారు. మల్టీ టాస్కింగ్ పరంగా అయితే బానే ఉంది. బట్ హెవీ గేమ్స్, ఇప్పుడు BGMI ఉంది, ఇప్పుడే లోడ్ చేసా, ఇప్పుడే రీసెంట్స్ నుంచి మళ్ళీ ఓపెన్ చేశాను. రీసెంట్స్ లో అయితే నిలబడట్లా. సో పెద్ద యాప్స్ ఏమన్నా మెమరీలో ఉంచుకోవాలనుకుంటే మెమరీ మేనేజ్మెంట్ మరీ అంత తోపు లెవెల్ అయితే ఏమీ లేదు. అండ్ టైప్ సి పోర్ట్, ఇది టైప్ సి 2.0 జనరేషన్ పోర్ట్ తో వస్తుంది. బట్ వీళ్ళ ఛార్జింగ్ టెక్నాలజీ 3.0 అంటున్నారు. ఛార్జింగ్ టెక్నాలజీ మీరు మోసపోవద్దు. USB 2.0 పోర్టే. ఎల్గాటా లాంటి క్యాప్చర్ కార్డ్ డివైస్ అయితే మీరేమి ప్లగిన్ చేసుకుని యూస్ చేయడానికి లేదు. అండ్ ఎక్స్టర్నల్ డివైసెస్ SSDs కానివ్వండి అండ్ టైప్ సి పెన్ డ్రైవ్స్ కానీ వీటిని కనెక్ట్ చేసి చూశాను. పెన్ డ్రైవ్స్ ని డిటెక్ట్ చేస్తుంది అండ్ 1 TB SSD కూడా డిటెక్ట్ చేస్తుంది. మీరు ట్రాన్స్ఫర్ స్పీడ్స్ వాటి పరంగా పెద్దగా ఇబ్బంది ఏం లేదు. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ పరంగా కనెక్ట్ చేసుకోవచ్చు OTG కనెక్షన్ తో. ఇంకా నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్స్ వీటి పరంగా మాట్లాడదాం. 14 5G బ్యాండ్స్ వస్తుంది. 5G కవరేజ్ అయితే నేను విజయవాడలో ఉంటాను, నా లొకాలిటీలో అయితే ఏ ప్రాబ్లం లేదు. 5G ప్లస్ కంటిన్యూస్ గా చూపిస్తూనే ఉంది. అండ్ అడిషనల్ VoNR సపోర్ట్ కూడా చూపిస్తుంది. వాయిస్ ఓవర్ న్యూ రేడియో 5G మీద మీరు కాల్స్ చేసుకోవాలనుకుంటే VoNR సపోర్ట్ కూడా కాన్స్టెంట్ గా చూపిస్తుంది. నాకు నచ్చిన పార్ట్ ఇది గూగుల్ డైలర్ తో వస్తుంది. కాల్ రికార్డ్ చేసుకునేటప్పుడు మీకు అనౌన్స్మెంట్ ఉంటుంది, లేదా బీప్ సౌండ్ అయినా ఉండిద్ది, ఎదుటి వాళ్ళకి అర్థమైపోయింది కాల్ రికార్డ్ చేస్తున్నామని. రెండు Wi-Fi 6E సపోర్ట్ తో వస్తుంది. వైఫై వర్షన్ లేటెస్ట్ అండ్ ఫాస్టర్ డేటా డౌన్లోడ్స్ అండ్ అప్లోడ్ స్పీడ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్లూటూత్ వర్షన్ బ్లూటూత్ 5.4 తో వస్తుంది. ఫాస్టర్ అండ్ ఇన్స్టెంట్ కనెక్షన్స్ ఉంటాయి. సో ఈ కనెక్షన్స్, నెట్వర్క్స్, సిగ్నల్స్, వైఫై స్పీడ్ వీటన్నిటి పరంగా ఎక్కడ లోటు లేదు, అన్ని అప్ టు డేట్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చి ఈ కాంటెంట్ చూసినట్లయితే
మీకు ఇది నచ్చి పర్లేదు ఉపయోగపడుతుంది వర్తుందని మీరు ఫీల్ అయితే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. 2 lakhs సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. ఇయర్ టార్గెట్ 2 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని. సో నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా రీచ్ అవుతాం. ఇంకా ఇలాంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మేము ముందు తీసుకొస్తూనే ఉంటాం. NFC, IR బ్లాస్టర్ వీటి పరంగా ఇందులో NFC ఫీచర్ ఉంది. మీరు ట్యాప్ టు పే ఫీచర్ యూస్ చేసుకొని కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేసుకోవచ్చు. గూగుల్ పే, పేటిఎం ఇట్లాంటి వాటిలో రిమోట్ లాగా యూస్ చేయాలనుకుంటే IR బ్లాస్టర్ లేదు దీంట్లో. మోటోలో ఫోన్స్ లో IR బ్లాస్టర్ జనరల్ గా ఉండదు. మెయిన్ డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇందులో 6.7 inch క్వాడ్ కర్వ్ 1.5K రెజల్యూషన్ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అవైలబుల్ గా ఉంది. POLED డిస్ప్లే ఇది, AMOLED డిస్ప్లే కాదు. అండ్ క్వాడ్ కర్వ్ కాబట్టి సైడ్స్ తో పాటు టాప్ అండ్ బాటమ్ కూడా నెగ్లిజిబుల్ కర్వ్ అయితే మనకు కనబడింది. అండ్ ఈ డిస్ప్లే 10-bit డిస్ప్లే తో వస్తుంది. HDR10+ కి సపోర్ట్ ఉంది. యూట్యూబ్ లో మీరు HDR కాంటెంట్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ Netflix HDR అవుట్ ఆఫ్ ది బాక్స్ లేదు. వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంది. Amazon Prime లాంటి OTT ప్లాట్ఫామ్స్ లో HD గానే స్ట్రీమ్ చేసుకోవచ్చు. బ్రైట్నెస్ పరంగా 4500 nits పీక్ బ్రైట్నెస్ నెట్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. బట్ 1400 nits నామినల్ బ్రైట్నెస్ నెట్స్ ఉంటాయి. నాకు బ్రైట్నెస్ నామినల్ గా అయితే సరిపోయినట్లు నాకు అనిపించలేదు. బ్రైట్నెస్ నెట్స్ ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు. 10-bit డిస్ప్లే మీకు ఆల్రెడీ చెప్పాను. కలర్స్ వాటి పరంగా అయితే ఇబ్బంది ఏం లేదు. అండ్ మర్చిపోయా 446 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది డిస్ప్లే. సో డిస్ప్లే డెన్సిటీ చాలా ఎక్కువ ఉండేది కాబట్టి కలర్ డెప్త్ అనేది మనం ఈజీగా మాక్సిమం ట్రూ టు ద ఐ ఫీలింగ్ అయితే మనకు కనబడిద్ది. అండ్ ప్యాంటోన్ వ్యాలిడేటెడ్ కలర్స్ ఇవి. నేచురల్ కలర్స్ చూపించడానికి ట్రై చేస్తుంది. అండ్ 100% DCI P3 కలర్ గ్యామెట్ కి సపోర్ట్ చేస్తుంది. ఎక్కడ వంక పెట్టకుండా పర్ఫెక్ట్ డిస్ప్లే. అండ్ నాన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. అన్లాకింగ్స్ పరంగా కూడా పెద్ద ప్రాబ్లం లేదు. ఫాస్టర్ అండ్ ఇన్స్టెంట్ అన్లాకింగ్స్ అయితే కనబడుతున్నాయి. అక్యురసీ ఉంది. ఇంకా స్పీకర్స్, ఇందులో స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. టాప్ అండ్ బాటమ్ మనకి స్పీకర్స్ ఉంటాయి. స్పీకర్ సపరేషన్ కూడా బాగానే ఉంది. అండ్ స్పీకర్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. కాకపోతే ఇంకొంచెం లౌడ్ వస్తే బాగుండేది అనిపించింది. కొంచెం జనం ఎక్కువ ఉన్న దగ్గర మీరు వింటున్నట్లయితే కొంచెం ఆడియో మీకు సరిపోదు. అండ్ డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంది. హెడ్ ఫోన్స్ యూస్ చేసినప్పుడు కానీ, TWS యూస్ చేసినప్పుడు కానీ, అండ్ స్పీకర్స్ కి ఎలా అయినా కానీ డాల్బీ అట్మోస్ మీరు యూస్ చేసుకోవచ్చు. డాల్బీ అట్మోస్ ఆఫ్ చేసినప్పుడు, ఆన్ చేసినప్పుడు హ్యూజ్ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తారు. అండ్ ఇప్పుడు నా ఫేవరెట్ డిపార్ట్మెంట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. రైట్ సైడ్ ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ప్రైమరీ కెమెరా సోనీ LYT 700C సెన్సర్ తో వస్తుంది. 50 MP కెమెరా. సెన్సార్ ఇంకొంచెం బెటర్ సెన్సార్ ఇచ్చుంటే బాగుండేది. అండ్ సెకండ్ కెమెరా ఇందులో 50 MP కెమెరా. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ 10 MP టెలిఫోటో లెన్స్ వస్తున్నాయి. ఫ్రంట్ కెమెరా అగైన్ 50 MP కెమెరా ఇచ్చారు. రియల్ లైఫ్ లో కెమెరా శాంపిల్స్ ఇక్కడ వేస్తూ మాట్లాడుతాను, ఒకసారి చెక్ చేయండి. డే లైట్ శాంపిల్స్ గురించి మాట్లాడితే ఫోటోస్ వైడ్ యాంగిల్ లో కానివ్వండి, నార్మల్ లో కానివ్వండి, అండ్ టెలిఫోటో లెన్స్ యూస్ చేసినప్పుడు కానివ్వండి, కలర్స్ పరంగా ఎక్కడ వంక పెట్టట్లేదు. కలర్స్ అన్ని కూడా ఆన్ పాయింట్ వస్తున్నాయి. ప్రాబ్లం ఏం లేదు. సో మీరు డీటెయిల్స్ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తాను అనుకుంటే సబ్జెక్ట్ కి మీరు దగ్గరలో ఉండి ఫోటో తీసుకోండి. డీటెయిల్స్ క్యాప్చర్ చేయడంలో ఇంకొంచెం బెటర్ పని చేయొచ్చామన్నట్లు అనిపించింది. ఓవరాల్ ఇమేజ్ చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. ఒకవేళ నువ్వు 30,000 లో ఈ కెమెరాస్ ని సజెస్ట్ చేస్తామంటే డే లైట్ లో కానివ్వండి, లో లైట్ లో కానివ్వండి, నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తా. ప్రైమరీ కెమెరా వరకు చెప్తున్నాను. నెక్స్ట్ పోర్ట్రేట్ శాంపిల్స్ లో 25mm, 35mm, 50mm అండ్ 85mm ఇలా 4 ఫోకల్ లెన్స్ లో మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. నెగ్లిజిబుల్ గా ఒక 10 షాట్స్ ఇస్తే 7 షాట్స్ 8 షాట్స్ మనకి ఆన్ పాయింట్ వస్తున్నాయి. ఒక 2 షాట్స్ కి కొద్దిగా పోర్ట్రేట్ ఎడ్జ్ డిటెక్షన్ దగ్గర మిస్ అవుతుంది. అది సాఫ్ట్వేర్ అప్డేట్ లో వీళ్ళు ఫిక్స్ చేస్తారేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లెవెల్ ఆఫ్ డెప్త్ ఇవ్వడంలో చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. అంటే దగ్గరున్న ఆబ్జెక్ట్స్ ని తక్కువ బ్లర్ చేయడం, దూరం ఉన్న ఆబ్జెక్ట్స్ ని ఎక్కువ బ్లర్ చేయడం, ఈ డిస్టెన్స్ ని కొద్దిగా వెంటనే సెన్స్ చేసి సెన్సార్ ప్రాపర్ గా ఆప్టిమైజ్ చేస్తుంది. పోర్ట్రేట్ షాట్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ పోర్ట్రేట్ షాట్స్ ఇవి. 30mm, 50mm, 85mm ఈ ఫోకల్ లెన్స్ లో అంటే 2x, 3x, 4x వీటి పరంగా మీరు ఫోటోస్ తీసుకుంటే మాత్రం చాలా మంచి ఫ్రేమ్ ఇస్తుంది. డైనమిక్ రేంజ్ అడ్జస్ట్ చేయడంలో కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. ఓవరాల్ డే లైట్ శాంపుల్ లో మీకు ప్రైమరీ కెమెరా అండ్ టెలిఫోటో లెన్స్ రెండు కూడా చాలా బాగా ఇంప్రెస్ చేస్తాయి. డౌట్ పెట్టుకోమాకండి. వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరా ఈ ప్రైస్ సెగ్మెంట్ లో. ఖచ్చితంగా మీరు దీన్ని ఆప్టింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా లో లైట్ శాంపుల్స్ గురించి మాట్లాడదాం. లో లైట్ లో లైట్ ఇంటేక్ మాత్రం చాలా బాగుంది. లైట్ లేని దగ్గర కూడా ఇది ఆర్టిఫిషియల్ లైట్ ఇంటేక్ తీసుకొని ఇమేజ్ అయితే బ్రైటన్ చేసి చూపిస్తుంది. వాటి పరంగా ప్రాబ్లం లేదు. కానీ నేను నోటీస్ చేసిన ఇష్యూ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో ఎప్పుడైతే లైట్ ఉండిద్దో ఆ లైట్ డిస్టార్షన్ అనేది కొంచెం ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది. కలర్స్ కూడా అక్కడ కొంచెం బ్రైటర్ అయిపోతుంది. ఎక్స్పోజర్ కంట్రోల్స్ అవి కుదరట్లేదు. అదొక్క కంప్లైంట్ నేను నోటీస్ చేసా. అవి కాకుండా ఇంకా లో లైట్ లో మాత్రం పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. లైట్ ఆపోజిట్ డైరెక్షన్ లో మీరు ఫోటోస్ తీసుకుంటున్నప్పుడు చాలా బాగా ఇంప్రెస్ చేసింది. ఫోటోస్ పరంగా ఇంకా పెద్దగా మీరు ఇబ్బంది పడక్కర్లేదు. లైట్ కొద్దిగా వార్మ్ లైట్ మీ మీద పడుతుంది అనుకోండి, సాచురేషన్ లెవెల్స్ కొంచెం ఎక్కువ చూపిస్తుంది. అంటే రెడ్ ని డార్క్ రెడ్ చూపించడంలో డీపర్ రెడ్స్కి వెళ్ళిపోతుంది. సాచురేషన్ లెవెల్స్ కొంచెం ఎక్కువ అవుతున్నాయి అండ్ స్కిన్ టోన్స్ కూడా కొంచెం వార్మ్ అవుతున్నాయి. ఇవి కాకుండా పెద్ద కంప్లైంట్స్ ఏమీ లేవు. లో లైట్ లో కూడా డీటెయిల్స్ లైట్ ఉన్నప్పుడు బాగానే క్యాప్చర్ చేస్తుంది. బట్ లైట్ లేనప్పుడు ఆబ్వియస్ గా డీటెయిల్స్ అనేవి తగ్గిస్తుంది. అది ఈ ఫోన్లోనే కాదు, ₹1,00,000 పెట్టి నేను S25 Ultra, 15 Pro Max ఈ ఫోన్స్ కూడా యూస్ చేస్తున్నాను. అందులో కూడా సేమ్ ప్రాబ్లం. ఇందులో వర్స్ట్ పార్ట్ ఏంటంటే వైడ్ యాంగిల్ కెమెరా. లో లైట్ లో అసలు వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేయడానికి ట్రై చేయమాకండి. మొత్తం ఫేస్ క్రయాన్స్ వేసి దుద్దినట్టు చిన్నపిల్లలు డ్రాయింగ్ వేసినట్లు వస్తున్నాయి ఫోటోస్ వైడ్ యాంగిల్ కెమెరా పరంగా. అండ్ ఇంకా వీడియో ఫుటేజ్ 4K 30 FPS రికార్డ్ చేసుకోవచ్చు. ప్రైమరీ కెమెరా అయినా, వైడ్ యాంగిల్ కెమెరా అయినా, మ్యాక్రో ఫుటేజ్ అయినా ఏవైనా 4K 30 FPS లో క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా 4K 30 FPS శాంపుల్ ఇచ్చారు. ఫుటేజ్ మాత్రం వీడియో ఫుటేజ్ నేను అంత గొప్పగా ఇంప్రెస్ అవ్వలేదు. లాస్ట్ జనరేషన్ లోనే వీడియో ఫుటేజ్ ఇంకొంచెం బెటర్ అన్నట్లు అనిపించింది. ఈసారి వీడియో ఫుటేజ్ పరంగా మీడియాటెక్ ప్రాసెసర్ కాబట్టి నాకు సరిగ్గా ఉన్నట్లు అనిపించలేదు. అన్ని శాంపుల్స్ ఇక్కడ వేస్తున్నా. ఫ్రెండ్స్ ఈ వీడియో Moto X60 Pro నుంచి రికార్డ్ చేస్తున్నా. రైట్ సైడ్ కెమెరా న్యూస్ రికార్డ్ చేస్తున్నా. 4K 30 FPS రికార్డ్ అవుతుంది. రైట్ సైడ్ కెమెరా మాక్సిమం 4K 30 4K 60 FPS ఆప్షన్ లేదు.
ఈ వీడియో మోటో 860 Pro నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా వైడ్ యాంగిల్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. 4K 30fps రికార్డ్ అవుతుంది. మోటో 860 Pro నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. డే లైట్ లో రికార్డ్ చేస్తాను. టైం అరౌండ్ మధ్యాహ్నం 4 గంటలు అవుతుంది. కాకపోతే కొద్దిగా వర్షం పడి క్లైమేట్ కొంచెం చల్లబడింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మోటో 860 Pro నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 4K 30fps రికార్డ్ అవుతుంది. అండ్ నైట్ అరౌండ్ 11 o'clock ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మోటో 860 Pro నుంచి రికార్డ్ చేస్తున్నా. వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. వైడ్ యాంగిల్ లో కూడా 4K 30fps రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇది ఇంకా ఓవరాల్ గా కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు మనం ఒకసారి బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. 90 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ఇస్తున్నారు. ఛార్జింగ్ స్పీడ్స్ అంటే 90 వాట్ ఇచ్చారు. ఓకే, 0 to 100% ఛార్జ్ చేయాలంటే అరౌండ్ 50 to 55 minutes పడుతుంది. 90 వాట్ ఇచ్చినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒక 40 to 45 minutes లో ఫుల్ ఛార్జ్ చేద్దాం అనుకున్నా. బట్ 50 to 55 minutes పడుతుంది. 1 ఫుల్ వర్కింగ్ డే యూస్ చేయాలా అని చెప్పంటే మీరు గేమ్స్ ఆడితే 1 ఫుల్ వర్కింగ్ డే రాదు. ఈ డిస్ప్లే రెజల్యూషన్ 1.5K రెజల్యూషన్ కాబట్టి కొంచెం బ్యాటరీ ఎక్కువ కన్స్యూమ్ చేసింది. సో మీరు గేమ్స్ ఆడుకుంటే 1 ఫుల్ వర్కింగ్ డే ఎక్స్పెక్ట్ చేయమాకండి. జనరల్ యూసేజ్ కోసం, మోడరేట్ యూజర్స్, డే టు డే యాక్టివిటీస్ కోసం యూస్ చేసిన వాళ్ళైతే 1 ఫుల్ వర్కింగ్ డే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్యాటరీ పరంగా నేను కంప్లైంట్ చెప్తానంటే కంప్లైంట్ ఏం లేదు. అండ్ హీటింగ్ ఇష్యూస్ లాంటివి కూడా ఏమీ లేవు. థర్మల్స్ అన్ని కూడా చక్కగానే బ్యాలెన్స్ చేశారు. అండ్ ఇప్పుడు ఫైనలీ సాఫ్ట్వేర్ అండ్ UI వర్షన్స్ వీటి గురించి మాట్లాడదాం. సాఫ్ట్వేర్ అప్డేట్స్ వీటి పరంగా ఇది హెలో UI బేస్డ్ ఆన్ Android 15 ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్ మీద అయితే వస్తుంది. అప్డేట్ ప్యాచ్ వీళ్ళు సెక్యూరిటీ పాలసీ 3+4 years 3 years మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి. 4 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ వస్తాయి. ఇందులో ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ చాలా వరకు తగ్గించారు. కొన్ని కనబడుతున్నాయి అంతే. నెట్ఫ్లిక్స్, లింక్డ్ఇన్, ఫేస్బుక్ ఇలాంటివి కొన్ని కనబడుతున్నాయి. అండ్ మోటోరోలా వాళ్ళ ఓన్ యాప్స్ కనబడుతున్నాయి. అవి కావాలనుకుంటే మనం అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. UI స్మూత్ ఉంటుంది, యాడ్స్ ఉండవు, లాగ్స్ ఉండవు, స్మూత్ ఎక్స్పీరియన్స్ మీకు అనిపించింది. క్లీన్ UI ఇది. కస్టమ్ ఫీచర్స్, యాప్ లాక్, ప్రైవేట్ సేఫ్ ఇలాంటివి ఏమైనా ఉంటాయి అంటే మోటో సెక్యూర్ అని చెప్పని ఒక ఫోల్డర్ ఉండిద్ది. ప్రైవేట్ ఫోటోస్, వీడియోస్ ఏమైనా ఉంటే ఈ మోటో సెక్యూర్ ఫోల్డర్ లో మనం వేసుకోవచ్చు. సామ్సంగ్ సెక్యూర్ ఫోల్డర్ లాగా. అండ్ ఇందులో AI ఫీచర్స్ కోసం సపరేట్ బటన్ అయితే ఇచ్చారు. ఈ బటన్ డబుల్ ట్యాప్ చేస్తే నోట్స్ ఓపెన్ అయ్యేలాగైతే పెట్టుకున్నాను. అలానే ట్రిపుల్ ట్యాప్ చేస్తే అప్డేట్ మీ అంటే ఫోన్ లో ఏవైతే నోటిఫికేషన్స్ అవన్నీ వస్తాయో వాటిని అన్నింటినీ ప్రిసైజ్డ్ గా చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ అని నాకు చూపించింది. ఆ కీ పెద్దగా ఉపయోగపడట్లేదు నాకైతే. నేను పెద్దగా యూస్ చేయట్లేదు. మరి అదే కీకి కెమెరా ఫంక్షన్ ఏదైనా ఇచ్చుంటే బాగుండేది. కెమెరా యాక్సెస్ చేసినప్పుడు ఆ పైన కీ మనకు కొంచెం షటర్ బటన్ లా ఉపయోగపడేది. అండ్ ఇప్పుడు స్టార్టింగ్ లో నేను ఈ ఫోన్ ని కొంతమందికి ఇది ఉపయోగపడకపోవచ్చు, ఇబ్బంది పెట్టొచ్చేమో అన్నట్లు అనిపించింది అని చెప్పాను కదా. అది ఎవరికి అంటే పీక్ సన్లైట్ లో ఇప్పుడు సమ్మర్ డేస్ నడుస్తున్నాయి. ఎవరైతే జొమాటో లేదా ర్యాపిడో ఇలా డెలివరీస్ కోసం అండ్ క్యాబ్స్ లో ఎవ్రీడే ఆల్ ద టైమ్ నావిగేషన్ ఆన్ చేసే పెడతారు అండ్ బ్యాక్గ్రౌండ్ లో యాప్స్ రన్ అవుతూనే ఉంటాయో వాళ్ళైతే మోటోలో ఫోన్ పర్చేజ్ చేయొద్దు. హెవీ సన్లైట్ లో కంటిన్యూస్ గా మీరు యూస్ చేస్తూ ఉంటే కొద్దిగా ఫోన్ లాగ్ అవుతూ ఉంటుంది. అండ్ యాప్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేసేటప్పుడు మిల్లీ సెకండ్స్ లేటెన్సీ అయితే కనపడుద్ది. అక్కడ మీకు ఇరిటేషన్ అనిపించేసింది, ఫోన్ తీసి నేలకేసుకోవడం అన్నట్లు కూడా అనిపించింది. సో ఈ డెలివరీ జాబ్స్ ఎవరైతే చేస్తారో అండ్ క్యాబ్ డ్రైవింగ్ జాబ్స్ ఎవరైతే చేస్తారో కంటిన్యూస్ గా గూగుల్ మ్యాప్స్ కానివ్వండి అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఒక పర్టికులర్ యాప్ లొకేషన్ తీసుకుంటూ రన్నింగ్ లోనే ఉండిద్దో వాళ్ళైతే ఈ ఫోన్ పిక్ చేసుకోవద్దు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా మోటో 860 Pro గురించి నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్. ఫైనల్లీ ఇప్పుడు ఒకసారి దీంట్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడితే, ఫస్ట్ థింగ్ బిల్డ్ క్వాలిటీ. నాకు IP68, IP69 అండ్ మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ MIL 810H ప్రొటెక్షన్ అనేది చాలా ప్లస్ పాయింట్ అనిపించింది. 2 పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్, 3 డిస్ప్లే ఈ ప్రైస్ పాయింట్ లో చాలా మంచి డిస్ప్లే. ర్యామ్ అండ్ రూమ్ కాన్ఫిగరేషన్స్ కూడా LPDDR5X UFS 4.0 లేటెస్ట్. 5 కెమెరాస్ ఈ ప్రైస్ పాయింట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరాస్ ఇవి. 6 బ్యాటరీ పరంగా కూడా ప్లస్ పాయింట్. 7 అడిషనల్ ఫీచర్స్ పరంగా NFC కూడా దీంట్లో సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడ కూడా నాకు ఇంకేం ఇబ్బంది అన్నట్లు అనిపించలేదు. అండ్ ఫైనల్ దీంట్లో కాన్స్ ఏమి అని చెప్పంటే, ఒకటి కెమెరాస్ లో కొంచెం పోర్ట్రేట్ షెడ్ డిటెక్షన్స్ దగ్గర అండ్ లో లైట్ ఫోటోగ్రఫీలో కొంచెం అప్డేట్ చేసి ఫిక్స్ చేస్తే బెటర్ అనిపించింది. రెండోది డిస్ప్లే బ్రైట్నెస్ ఇంకొంచెం బెటర్ ఉంటే పోయిద్దని అనిపించింది. అసలు ఇవన్నీ నెగ్లిజిబుల్ కాన్స్. ఆ ప్రైస్ లో నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా మోటో 860 Pro గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ నా కంప్లీట్ ఇన్ డెప్త్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.